చదువుకున్నాం ఆ లేఖనము 15వ వచనం. వారిలో ఒకడు తన స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరచుచు తిరిగి వచ్చి ఆయనకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు వచ్చాడంట. ఏం 15 10 మంది శుద్ధులు కాలేదా? మిమ్మల్ని వెళ్ళి మీరు యాజకులకు మీరు కనపరుచుకొనుడి, మీరు శుద్ధులు అవుతారు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పిన మాట ప్రకారం 10 మంది వెళ్ళారు కదా. ఎంతమంది వచ్చారు తిరిగి? ఒక్కడు వచ్చాడు పిల్లలు. ఏం మిగతా 9 మంది శుద్ధులు కాలేదా? స్వస్థపడలేదా? అంటే స్వస్థపడ్డారు. అదే దేవుడు భూమి మీద మనల్ని హెచ్చించినప్పుడు మనం దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. ఈనాడు బాధల సమస్యలతో అంటే లేకపోతే దేవుని అవసరత ఉన్న వాళ్ళు ఇక్కడ కూర్చున్నారు, కానీ కడుపు నిండి ప్రాణం అలవకుండా ఉన్న వాళ్ళు మాత్రం ఈ మధ్యలో లేరు. చాలా మంది లేరు పిల్లరా. దేవుని అవసరతలు ఎరిగిన వారు మాత్రమే ఇక్కడ ఉన్నారు. మనం చూసినట్లయితే పిల్లరా, ఇక్కడ 10 మంది శుద్ధులయ్యారు, కానీ తిరిగి ఒక్కడే వచ్చి గొప్ప శబ్దంతో అంట, మామూలు కూడా కాదు, కేకలు వేసుకుంటూ అక్కడ నుంచి దేవుని ఎదుటికి వచ్చి మరలా నిల్చొని గొప్ప శబ్దంతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అట్లా మనం కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలి. ఎవరు చెల్లించినా చెల్లించకపోయినా మనం మాత్రం చెల్లించాలి పిల్లారా. అదే దేవుడు నీ తర్వాత ఆశీర్వాదాన్ని నీకు ఇవ్వటానికి గల కారణం కృతజ్ఞత. నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావు అనుకో, ఈ కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉండి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించావు అంటే దేవుడు నిన్ను మరలా తొదకు దీవిస్తాడు.